డైరెక్షన్లో శిష్యుడు నడుస్తున్నాడని ఒక వార్త వినిపిస్తా ఉంది. ఎంతవరకు వాస్తవం అంటారు ఇందులో? అంటే 100% అదే జరుగుతుంది అనేటువంటిది సుస్పష్టమైంది. ఎందుకంటే మొన్న పాపం ఒక ఆయన పుష్ప సినిమా తీసుకున్నాడు, ఆయన అల్లు అర్జున్ అని చెప్పేసి. పాపం చాలా మంచి సినిమా, బాగా హిట్ అయిందని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి కాదు మొత్తం యావత్ దేశం మొత్తం కూడా ఆ సినిమాని గౌరవిస్తారు. అదే అనుకోకుండా ఒక సంఘటన జరిగి ఒక మహిళ చచ్చిపోతే పాపం ఆయన పశ్చాత్తాపం చెప్పిండు. అవి ఒక 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించిండు. ఇంకా వాళ్ళ ప్రొడ్యూసర్ వాళ్ళు కూడా ఇంకా వేరే రకంగా డబ్బులు సాయం చేశారు. అయితే ఆయనకు ఇంత ప్రతిష్ట వచ్చింది అని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు చెప్పిండు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పిండు, వాళ్ళ మధ్య ఏమన్నా విభేదాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్పిరో ఏమో తెలియదు. కానీ ఉటావుటిన ఏ1గా ఉన్నోని అరెస్ట్ చేయకుండా ఏ11గా ఉన్నోని తీసుకుపోయి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు. మాకందరికీ ఏమనిపిస్తుంది అంటే చంద్రబాబు నాయుడు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్లో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కు రావాలంటే ఆ సినిమాలో ఉన్నటువంటి నాగార్జున దిట్టు, కొండా సురేఖ అనేటువంటి మంత్రి నాగార్జున కుటుంబం మొత్తాన్ని ఇజ్జత్ పాప సమంతం తీసుకొచ్చి ఆమెకు వేరే వాళ్ళకు ఉన్నటువంటి వేరే వేరే మాటలు మాట్లాడుతుంది. అంటే వాళ్ళు మాట్లాడుతున్న తీరును బట్టి సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే వద్దున నాయన ఈ హైదరాబాద్లో ఈ రేవంత్ రెడ్డిని భరించలేము, సినిమా ఇండస్ట్రీ మొత్తం తీసుకొని పోయి మన ఆంధ్రప్రదేశ్లో ఏదో వైజాగ్లో పెట్టుకోవాలనే కుట్ర జరుగుతుంది. కాబట్టి మొన్న జరిగిన తొక్కిసలాట్లో మహిళ చనిపోయిందని చెప్పేసి ఈయన మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. కానీ ఇదే హైడ్రా వల్ల ఒక మహిళ కూడా చనిపోయింది కుకట్పల్లిలో, ఇది గుండె ఆడుతున్న ఆ భయంతో. మరి దాని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు కావచ్చు గవర్నమెంట్ అని? నేను ఏమంటున్నా అంటే ఒక క్షణం కూడా రేవంత్ రెడ్డికి బయట తిరిగే నైతిక హక్కు లేదు. ఎందుకు అంటున్నా అంటే ఒక మహిళ తొక్కిసలాటలో చనిపోయినందుకే నువ్వు ఉటావుటిన అర్ధరాత్రి ఇంటికి పోయి బెడ్రూమ్లోకి పోయి అరెస్ట్ చేసినావు కదా అల్లు అర్జున్ని. మరి పిట్టల్లాగా పాపం గురుకులాల్లో చదువుతున్నటువంటి పేద ఆడపిల్లలు చచ్చిపోతూ ఉన్నారు. నువ్వు అధికారంలోకి వచ్చినటువంటి 365 రోజుల్లో 60 మంది ఆడపిల్లల్ని బలి తీసుకున్న, విద్యార్థుల్ని బలి తీసుకున్నావు. రైతులు నీ పేరు చెప్పి ఒరే నాయన నాకు రుణమాఫీ లేవు, నాకు రైతు బంధు రావట్లేదు, నాకు ఉచిత విద్యుత్ కూడా రావట్లేదు, నీ వల్ల నా పంట ఎండిపోతుంది, నాకు గత్యంతరం లేదని చెప్పి నీ పేరు చెప్పి రైతులు చచ్చిపోయారు. ఇప్పటి వరకు 600 మంది చచ్చిపోయారు సంవత్సర కాలంలో. మరి వాళ్ళందరినీ సావుకు కారణమైన నువ్వు ఎన్నిసార్లు అరెస్ట్ కావాలా? ఒక్క క్షణం కూడా నీకు పాలించే నైతిక హక్కు లేదు రేవంత్ రెడ్డి. సో హైడ్రా పేరు మీద హైదరాబాద్ను గూల్ చేస్తే ఎంతోమంది గూడులేని పక్షులయ్యారు. పాపం పేదవాళ్లకు జీవించే హక్కు అంటుంటుంది. ఇల్లు కూలుస్తున్నావంటే దాంట్లో వృద్ధులు ఉంటారు, వికలాంగులు ఉంటారు, మహిళలు ఉంటారు, పాపం ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారు. ఇంతమందిని నువ్వు ఒకటేసారి రోడ్డు మీద పడేసినావంటే నువ్వు కట్టి మళ్ళీ ఏమైనా పునరావాస చట్టం ప్రకారం వాళ్ళకి ఏమైనా ఇచ్చినావంటే రూపాయి నయానా పైసా కూడా నువ్వు ఇవ్వలేవు. ఒక రూపాయి ఇవ్వకుండా ఏదో ఇప్పుడో కేసీఆర్ గారు లేని వాళ్ళ కోసం అని కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు వీళ్ళ షిఫ్ట్ చేసి ఈయనేదో ఉద్ధరించినట్టు. అదే డబుల్ బెడ్రూమ్ లో ఇల్లు మీద కూడా ఇదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు కదా, గాలి వస్తే ఊడిపోయే ఇల్లు అని చెప్పేసి. మరి గాలి వచ్చే ఊడిపోయే ఇళ్ళకు నువ్వెందుకు పంపిస్తున్నావా మరి పేదోళ్ళని? వాళ్ళు 60 గజాల స్థలంలో 3 అంతస్తులో 2 అంతస్తులో కట్టుకొని బతుకుతున్న పేదోళ్లకు ఇది నా ఇల్లు అని సగర్వంగా చెప్పుకుంటే, పిల్లగాడికి పిల్లని ఇవ్వాలంటే ఇల్లు ఉందానంటే ఇల్లు చూపించుకొని పెళ్లి చేసుకునేటువంటి పిల్లలని నువ్వు కేసీఆర్ కట్టిన గాలికి ఊడిపోయి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఎందుకు పంపిస్తున్నావు? మరి సిగ్గుండాలగా నీకు? సపరేట్గా వాళ్ళకు పునరావాస చట్టం ప్రకారం నీ ఎంత తోపు ఇందిరం ఇల్లు కడతావో ఆ ఇల్లు కట్టిన తర్వాత వాళ్ళకి షిఫ్ట్ చేసిన తర్వాత ఇగో నేను కట్టిన ఇల్లు అని చెప్పుకో. నువ్వు యాదగిరి గుట్టకు పోయిండు, యాదగిరి గుట్టకు తట్టెడు మండి ఎన్నడ నెత్తిండా? కేసీఆర్ గారు ఏమన్నారంటే ఇది యాదాద్రి అని పెట్టిండు. మనం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని ప్రేమగా యాదాద్రీశుడు యాదాద్రీశుడు అని పొగుడుకుంటాం. యాదాద్రి అని పెట్ట నేను వచ్చి పెద్ద తిస్మార్కాన్లా ఈయననే కట్టినట్టు, ఈయననే పెయింట్ వేసినట్టు, ఈయననే గోపురం నిర్మించినట్టుగా ఇది యాదాద్రి కాదు యాదగిరి గుట్టనట. ఈయన చెప్తేనే తెలంగాణ ప్రజలకందరికీ ఇది యాదగిరి గుట్ట అని తెలిసినట్టు, లేకపోతే ఎవరిది యాదగిరి గుట్ట కాదు యాదాద్రి అని అంటున్నాడు. ఈ పిచ్చి చేష్టలు. నేనేమంటున్నా అంటే కాకతీయుల కళాతోరణం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక, విజయానికి ప్రతీక, సౌభ్రాతత్వానికి ప్రతీక. అంటే అలాంటి కాకతీయ కళాతోరణాన్ని ఆర్టీసీ లోగోలకి వెళ్ళి తీసేసాడు. అరే బాబు, ఆర్టీసీ లోగోల కాకతీయుల కళాతోరణం అంటే నీ ముల్లేం పోతుంది? నాకు అర్థం కాదు. తెలంగాణలో టీజీ అని రాసుకున్నాం గుండెల మీద కాబట్టి నేను టీఎస్ అని తీసేసి టీజీ పెడతా అన్నాడు. ఈ తాత్కాలిక రాక్షసానందంతో నువ్వు ఇప్పుడు టీజీని పెట్టినంత మాత్రాన ఎంతమంది జీవితాల్లో వెలుగొచ్చింది? కాకతీయ కళాతోరణం తీసినంత మాత్రాన ఎంతమంది జీవితాల్లో వెలుగొచ్చింది? నువ్వు తెలంగాణ తల్లి చేతుల్లోంచి బతుకమ్మని మార్చిన తర్వాత ఎంతమంది జీవితాల్లో బాగు జరిగింది? తెలంగాణ తల్లి కిరీటం మారిస్తే ఎవరి జీవితాల్లోకి వెలుగులు వచ్చినాయి? నేను అనేది ఏంటంటే ఈ పనులు ఫస్ట్ పక్కకు పెట్టు. 6 గ్యారంటీలు 13 హామీలు ఇచ్చినావు కదా, ఘాటి మీద నీ చిత్తశుద్ధి చెప్పు. 365 రోజుల్లో ఒక్క ఉచిత బస్సు మినహా ఒక్క పథకాన్ని కూడా నువ్వు అమలు చేయలేదు. చాతగాని ముఖ్యమంత్రివి 100 రోజుల డెడ్ లైన్ పెట్టుకొని పారిపోయినావు తెలంగాణ ప్రజల మధ్యలోకి వెళ్ళి. రోజుకొక దుకాణం పెట్టుకున్నాడు. డైవర్ట్ పాలిటిక్స్. ఏమన్నంటే లఘుచర్లలో రైతులను అరెస్ట్ చేయుర్రి, ఏమన్నా అంటే కేటీఆర్ బామ్మర్ది ఫ్యామిలీ ఫంక్షన్ చేసుకుంటే అడిగిపోయి డ్రగ్స్ ఉన్నాయని చెప్పి బద్నాం చేయుర్రి, ఏమన్నా అంటే ఇగో పుష్ప సినిమా హీరోని తీసుకొచ్చి అరెస్ట్ చేయుర్రి, ఇంకేమన్నా అంటే తీసుకుపోయి హైడ్రా కూల్చేయుర్రి హైదరాబాద్ని. ఇగో ఈ డైవర్ట్ పాలిటిక్స్ తప్ప ఏ ఒక్కటైనా తెలంగాణలో నిర్మాణాత్మకమైనటువంటి పనులు ఉన్నాయా? ఎవరైనా ముఖ్యమంత్రి అయితే గత ముఖ్యమంత్రి ఏం మంచి పనులు చేసిండో లిస్టు తీసుకురండి. ఆయన కంటే నేను మంచి పనులు చేసి నేను బెస్ట్ ముఖ్యమంత్రిని అనిపించుకోవాలని పోటీ పడతారు. నువ్వు మంచితనంలో పోటీ పడరా నాయన అంటే
నేను మంట కలిపే పనుల్లో పోటీ పడతా అంటావు, నాశనం చేసే పనుల్లో పోటీ పడతా అంటావు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమో నిర్మాణం చేసిండు. ఏం చేసిండు హైదరాబాద్లో అంటే సెక్రటరీ కట్టిండు, నువ్వు దాంట్లోనే కూర్చుంటున్నావు, మంచి ఎంజాయ్ చేస్తున్నావు. నీకు దాని ముందరనే అమరుల జ్యోతి కట్టిండు. నువ్వు ఒక్కరోజు కూడా తెలంగాణ తల్లికి మొక్కవు, అమరవీరులకు మొక్కవు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే ప్లేస్ తీసుకొచ్చి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడతావు. అక్కడే ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి ఒక్కరోజు పూలమాలయ్యవు. నీకు దళితులంటే గౌరవం లేదు, బీసీలు అంటే గౌరవం లేదు, బతుకమ్మ అంటే గౌరవం లేదు, తెలంగాణ తల్లి అంటే గౌరవం లేదు. తెలంగాణని కంటికి రెప్పలాగా 24 గంటలు కాపాడుకోవడానికి లండన్ నగరంలోనే ఉందైతే మళ్ళీ హైదరాబాద్ నగరంలోనే కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టిండు కేసీఆర్. టీ హబ్ నిర్మించిండు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లను పెంచిండు. 10 సంవత్సరాల కాలంలో దాదాపుగా 9.5 లక్షల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలను తీసుకొచ్చి బాగానే ఉందని అంటే మరి కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పిండు, సాధ్యమవుతుందంట మరి ఇవన్నీ చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు 1000 జన్మలెత్తిన తలకాయ కిందికి కాలు మీది కట్టుకొని కొంగ జపం చేసిన కేసీఆర్ చరిత్రను జరిపేయడం నీ వల్ల కాదు కదా, నీ ముత్తాతల అవతారం కూడా కాదు. ఎందుకంటే కేసీఆర్ అంటే చరిత్ర కాదండి, కేసీఆర్ అంటే నిర్మాణం, కేసీఆర్ అంటే సౌభాగ్యం, కేసీఆర్ అంటే పంట పొలాల్లో పండుతున్న పంట. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా, రాజోలి బండ ద్వారా, పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా, భీమా ద్వారా, నెట్టెంపాడు ద్వారా, ఇవన్నిటి ద్వారా పండుతున్నటువంటి పంట పొలాల్లో నీరు పారుతుంటే నా కేసీఆర్ వచ్చిండు కాబట్టి నా పంట పొలాలకు నీళ్ళు వచ్చినాయి అన్నారు. మరి పారుతున్న పంట పొలాల నీళ్ళ నాపు కేసీఆర్ చరిత్రను జరిపేయాలంటే నువ్వు పుస్తకాలు ఉన్న 2 పేజీలు చింపేవేమో కానీ గుండెల్లో ఉన్న తెలంగాణ వాదాన్ని ఎట్లా తీపేస్తావు? కేసీఆర్ తెలంగాణ ప్రతి పౌరుడి గుండెలో ఉంటాడు. సగర్వంగా నేను తెలంగాణ వాణ్ణి అని చెప్పుకోవడం ఎప్పుడు స్టార్ట్ చేసిరో తెలుసా? కేసీఆర్ ఏ రోజైతే తెలంగాణ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించకపోతే నన్ను బండలతో కొట్టి చంపున్నాడు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణని 60 సంవత్సరాల దరిద్రాన్ని దూరం చేస్తూ 10 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి తెలంగాణ తీర్చిదిద్దిండు. ఇవాళ హైదరాబాద్లో 36 ఫ్లైఓవర్లు, 12 అండర్ బ్రిడ్జిలు నిర్మించి ట్రాఫిక్ ఫ్రీ నగరంగా చేసిండు. హైదరాబాద్ నగరానికి జీవితకాలం తాగునీటి సమస్య రాకుండా మల్లన్న సాగర్ కట్టి 50 టీఎంసీల నీళ్లు పారిశ్రామిక రంగాలకు, ఐటీ రంగాలకు, ఫార్మా కంపెనీలకు, ప్రజలకు తాగుకు సాగుకు నీళ్లు మళ్లించిండు. ఇవాళ హైదరాబాద్ నగరంలో 1 గంట కూడా కరెంటు పోకుండా పవర్ గ్రిడ్గా నిర్మించాడు హైదరాబాద్ని. చుట్టూ ఉన్నటువంటి ప్రతి గ్రిడ్ నుంచి హైదరాబాద్ నగరానికి పవర్ తీసుకొస్తున్నాడు. ఇంత అద్భుతమైన పనులు చేసినటువంటి కేసీఆర్ చరిత్రను తెలిపేయాలంటే నేను చెప్పినా కదా, 1000 జన్మల రేవంత్ రెడ్డి ఎత్తిన కేసీఆర్ చరిత్రని కనుమరుగు చేయడం ఆయన తాత తరం కూడా కాదు. థ్యాంక్ యూ.